తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. అయితే మనందరం కూడా సనాతన ధర్మం ప్రకారం దైనందిన జీవితంలో పూజలు చేస్తూ ఉంటాం కదా. ఆ పూజ చేసే క్రమంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఆల్రెడీ మీరు అడిగిన ప్రశ్నలే ఒకసారి వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే. సో మన వ్యూవర్స్ అందరు అడిగిన ప్రశ్నలోనే చాలా మందికి, దాదాపు అందరికీ ఉన్న ఒక సందేహం ఏంటంటే, ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం. అయితే దీపారాధన చేసే ముందు ఆ క్రమం ఏదైతే ఉంటుందో దానికి ముందు ఏదో మామూలుగా వెళ్ళిపోయి కొంచెం అక్కడక్కడ సర్దేసుకుని దీపం పెట్టేసి దండం పెట్టేసుకుని మమ అనిపించుకుని వచ్చేయాలా? దీపారాధన చేసే ముందు ఏమైనా ఒక ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా? దానికి ఒక నిబంధనలు ఏమైనా ఉంటాయా? అసలు నిత్య దీపారాధన చెయ్యడం అంటే ఎలా చెయ్యాలి? అందులో ఇది కార్తీక మాసము, చాలా ప్రతిరోజు ఎన్నో రకాల దీపారాధనలు చేస్తాము. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు స్పెషల్ గా ఇచ్చే పరిహారం కూడా చెప్పాలి. అయితే పూజ గది అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ గదిలోకి స్నానం చేసుకుని వెళ్ళాలి. చిన్న రూల్స్ మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి ఊరికి మాట్లాడుకుంటాం అంతే. మనం చేసేవంత స్నానం చేసే వెళ్ళాలి. పూజ గదిలోకి వెళ్ళగానే మనం ఫస్ట్ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మాలిన్యం ఏదైతే ఉంటుందో ముందు రోజు మాలిన్యాలు ఏవైతే అవన్నీ చక్కగా తీసేసి, ఆ తీయడం కూడా ఏదో పద్ధతి ఉంటుంది అంటారు. ఇలా చక్కగా ఈ వేలతో అలా తీసేస్తారు. సో అవి ఇప్పుడు ఎంత పట్టించుకోవట్లేదు కాబట్టి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి అంత ఓపిక లేదు, అంత తీరిక లేదు. అలాంటి మాలిన్యాలు మాత్రం తీసేయండి. చక్కగా తీసేసి తీసేసిన మాలిన్యాలను ఫస్ట్ ఒకసారి కళ్ళకు అద్దుకుని అవి ఒక చిన్న పేపర్లోనో దేంట్లోనో చుట్టేసి అవి అట్లా పక్కన పెట్టండి. మీరు రెగ్యులర్గా వాడే చెత్త బాస్కెట్లో, చెత్త బుట్టలో మనం మింగిల్లి వేసేసే వాటిలో మాత్రం వేయకండి అవి. ఓకే, వీటిని సపరేట్. ఎందుకంటే భగవంతుడి మీద వేసినవి కాబట్టి కాస్త కేర్ఫుల్గా చెట్టు మొదల్లోనో లేకపోతే పారే నీళ్ళల్లోనో, లేదు మనకు రోజు కుదరదు అంటే 15 రోజులు ఒక దగ్గర ఎక్కడైనా పెట్టుకుని 15 రోజులకు ఒకసారి మీకు ఏదైనా వీకెండ్ ఆఫ్ ఉన్న రోజు తీసుకెళ్ళి ఏదైనా పారే నీళ్ళ దగ్గర, ఇది మంచిదే కదా. ఇందులో ఏం వాడతాం మనం? ఆకులు, పూలు. మీకు ఏదైనా గార్డెన్ ఉంటే దీంతో మీరు ఏదైనా ఎరువు అట్లాంటిది ప్రిపేర్ చేసుకుని చెట్టు మొదలలో అంతా వేసేసేది. ఇది మనం చేయాల్సిన నెంబర్ 1 రూల్. సెకండ్ థింగ్ ఏంటంటే, ముందు రోజులు చేసిన దీపాలు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. చాలామంది 2 సెట్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే ఎప్పటికప్పుడు కుదరదు కాబట్టి. 2 సెట్స్ ఉంటే కనుక శుభ్రంగా ఉన్న దీప కుందుల్లోనే దీపాలను పెట్టాలి. దీపాలు పెట్టేటప్పుడు ముందు మర్చిపోకుండా దీపాలకి పసుపు, కుంకుమ, గంధము అవి ఫస్ట్ అలంకారం చేసిన తర్వాత ఫస్ట్ ఒత్తులు వేసేస్తారు చాలామంది. ఫస్ట్ నూనె కానీ నెయ్యి కానీ దీప కుందుల్లో వేసిన తర్వాత ఒత్తులు అందులో వేయాలన్నమాట. ఇది ఫస్ట్ దీపారాధన చేసుకోవడానికి చేయదగ్గ ఇది. దీపారాధన కంటే ముందు భగవంతుడి దగ్గర మనం నీళ్లు కూడా పెడతాం కాబట్టి అది కూడా మర్చిపోకండి. చాలామంది ఓన్లీ దీపారాధన చేస్తారు, నీళ్లు పెట్టరు అనమాట. మనం భగవంతుడికి ఏదైతే పూజ చేస్తామో, ఈ నీళ్లు పెట్టేటప్పుడు కానివ్వండి, దీపారాధన చేసేటప్పుడు అన్నిటికీ గంధం, పసుపు, బొట్టు పెట్టేలాగా చూసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత దీప ప్రమిదలకు కూడా కాస్త ప్రసాదం ఏదో ఒకటి, కాస్త పంచదార ఏదో ఒకటి అట్లా వేసేయాలి. అది నాకు తెలిసిన పద్ధతి, నేను చెప్తున్నాను. ఓకే, దాని తర్వాత ఫస్ట్ దీపం వెలిగించగానే ముందు మనము మన ఇంట్లో గంట ఏదైతే ఉంటుందో ఆ పూజ గదిలో ఆ గంట కొట్టాలన్నమాట. ఫస్ట్ గంటకు కూడా ఫస్ట్ పూజ చేయాలి. ఆ గంటకి ఎందుకు పూజ చేస్తాము అంటే, గంటతోటి ఏంటంటే మన ఫస్ట్ ఆ గంట వాయించినప్పుడు పూజ మొదలయ్యేటప్పుడు, చాలా మంది పూజ మొదలయ్యేటప్పుడు వాయించకుండా ఎండింగ్లోనే హారతి ఇచ్చేటప్పుడు చేస్తూ ఉంటారు. ముందే గంట కొట్టినప్పుడు ఏంటంటే మన చుట్టూ ఏవైనా ఈవిల్ ఎనర్జీస్ ఉంటాయి, బ్యాడ్ ఎనర్జీస్ ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయని అంటారు. దాంతోపాటు మన కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో భగవంతుడి మీదకి షిఫ్ట్ అవ్వడానికి, ఎందుకంటే మనం రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి. మనం ఎంత పూజలు చేస్తున్నా ఆ ముందు రోజు ఏమైంది, ఎవరేమన్నారు, ఇంకా దీని తర్వాత పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, వంట చేయాలి, పిల్లల్ని స్కూల్ పంపించాలా, ఆఫీస్లో గొడవలు, ఇవన్నీ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఆలోచనలు పోవడానికి గాను ఆ గంటను తీసుకొని మనం గంట కొడుతూ ఉంటాం. అయితే రెండోది ఏంటంటే, మనం కొట్టే గంట ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా చాలా ఎనర్జీ ఉంటుంది అనమాట. అంటే మనం చేసే పూజలను భగవంతుడు దాకా తీసుకెళ్ళి ఆ సౌండ్ ఏదైతే ఉంటుందో, ఆ బెల్ సౌండ్ ఏదైతే, గంట సౌండ్ ఏదైతే ఉంటుందో, అప్పుడు భగవంతుడికి మేల్కొల్పు అనమాట. నేను పూజ మొదలు పెట్టాను, పూజ కంప్లీట్ చేశాను, అది ఆయనకి ఇండికేషన్. ఆ గంటను చాలా మంది నేల మీద పెట్టేస్తూ ఉంటారు. నేల మీద పెట్టకుండా ఏదైనా బేస్ పెట్టుకొని ఒక ప్లేట్లోనో, లేకపోతే మీరు పూజ చేసుకునే బల్ల ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని మీద మాత్రమే పెట్టండి. డైరెక్ట్గా నేల మీద మాత్రం ఏది కూడా, హారతి పళ్ళం దగ్గర నుంచి గంట దగ్గర నుంచి ప్రతిదీ ఏదైనా కింద ఒక బేస్ వేసే ఆ తమలపాకో ఏదో ఒకటి పెట్టి మాత్రం దాని మీద పెట్టేలాగా చూసుకోవాలన్నమాట. ఇవి మనం పూజ గదిలోకి వెళ్ళినప్పుడు చేసుకునే చిన్న చిన్న
నియమాలు. దాని తర్వాత మీరు పూజ ఎంతసేపు చేస్తారు, ఏమేమి జపాలు చేస్తారో అవన్నీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే అది ఎవరిష్టం వాళ్ళది. ఓకే, ఫోర్స్ఫుల్గా టైం అయిపోతుంది ఇట్లాంటి ఆలోచనలతోటి మాత్రం చేయొద్దు. ఇంకొక నియమం, పూజ గదిలోకి వెళ్ళినప్పటి నుంచి మీ పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఎంత మౌనం పాటించగలిగితే అంత మీరు చేసిన పూజకి ఫలితం దక్కుతుంది అనమాట. మనం చాలామంది పూజ చేస్తున్నంతసేపు అరుస్తూనే ఉంటారు, ఏదో ఒకటి గుర్తొచ్చి తిడుతూనే ఉంటారు. హారతి ఇచ్చేటప్పుడు కూడా సైలెంట్గా ఉండరు, వాళ్ళని పిల్లలు తిడుతుంటారు, ఏదో పని గుర్తొస్తుంది, ఎవరి మీద అరుస్తారు, ఇట్లా చేస్తూనే ఉంటారనమాట. సో ఇవన్నీ కాకుండా ఆ పూజ ముగించే వరకు ఎంత సైలెంట్గా ఉండగలిగితే మీకు అంత ప్రశాంతత మీకు ఉంటుంది అనమాట. అంటే పూజ చేసిన ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది మనకి కలగాలి అంటే సైలెన్స్ని మెయింటైన్ చేయడమే. అట్లీస్ట్ ఆ పూజ అయ్యే వరకైనా అలా మెయింటైన్ చేసుకుంటూ ఇలా చక్కగా పూజ చేసుకుంటూ వెళ్ళిపోతే అంతా బాగుంటుంది. అయితే దేవుడికి నైవేద్యంగా ఏదో ఒకటి ప్రసాదం పెడతాం, లైక్ మిశ్రీ అనో లేదా డ్రై ఫ్రూట్స్ అనో ఏవో ఒకటి పెడతాం. పెట్టేసిన తర్వాత పూజ అయిపోయిన వెంటనే అది తీసుకుని తినాలా, లేదంటే నెక్స్ట్ డేనే మళ్ళీ ఓపెన్ చేస్తాం? ఈ రోజు ఓపెన్ చేసిన తర్వాత దాదాపుగా సాయంత్రం చేసేవాళ్ళు చేస్తారు, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డేనే అప్పుడు తీసుకోవాలా ప్రసాదం? ఏ రోజు ఆ రోజే తీసుకోవాలి. అంటే పూజ అంతా అయిపోయాక హారతి ఇచ్చిన తర్వాత మనం అంతా ఇంట్లో వాళ్ళందరూ హారతి తీసుకున్న తర్వాత దాని తర్వాత అక్కడ భగవంతుడికి ఇచ్చిన ప్రసాదం ఏదైతే ఉంటుందో అది తీసుకుని ఇంట్లో, అదే కదా మరి భగవంతుడి ప్రసాదం తినే బయటికి వెళ్ళాలి మనం. అయితే నిత్య దీపారాధనలో ఖచ్చితంగా హారతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలా? ఈ మధ్యన ఎక్కడ విన్నానక్క నేను, ప్రతిరోజు దీపారాధనలు అవసరం లేదు, శుక్రవారాలు మంగళవారాలు ఏదో స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఆ డేస్ మాత్రం హారతి ఇవ్వండి, మిగిలిన రోజు దీపం పెట్టేసేయండి, దండం పెట్టుకొని వెళ్ళిపోండి అని విన్నాను. అది నిజమేనా? అట్లా ఏం లేదు. ధూపదీప నైవేద్యాలు ప్రతినిత్యం ఉండాల్సిందే కదా. అంటే ఎవరెవరు కొంతమంది పద్ధతులు అట్లా ఉంటాయి, కొంతమంది పూజ రెగ్యులర్ గా చేయరు, ఒక శుక్రవారమే చేస్తారు, ఒక గురువారమే చేస్తారు, లేదా సోమవారమే చేస్తారు, కొంతమంది మరి శనివారం ఆదివారం ఏదైనా ఒక రోజు చేస్తారు, కొంతమంది అయితే అమావాస్య పౌర్ణానికి కూడా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైం కుదరదని. కాబట్టి ఎవరెవరి నమ్మకాలు వాళ్ళు, ఎవరి బిలీఫ్స్ వాళ్ళు, ఎవరి టైం జోన్స్ వాళ్ళు ఉంటాయి. కాబట్టి మామూలుగా పూజ చేసేటప్పుడు ఏది పూజ చేసినా చేయకపోయినా దేవుడికి దీపం ఫస్ట్ శుచి శుభ్రము, మాలిన్యాలు తీసేయడం, దీపారాధన చేయడము, కాస్త నైవేద్యము అది ఏదైనా పెట్టడం అక్కడ, తర్వాత అగరబత్తులు కాస్త చూపించి తర్వాత హారతి ఇచ్చేసి పూజ ముగించడం. ఇది సింపుల్గా చేసుకునేది. దాని తర్వాత మీరు చేసుకునే జపాలు కానీ ఇంకా ఏమైనా మీరు చదువుకునే అష్టోత్తరాలు కానీ సతనామావళి ఏది ఉంటే అది మీకు ఎంత ఒప్పుకుంటుందో దాన్ని బేస్ చేసుకొని చేసుకోవడం అంతే. దేవుడి దగ్గర పెట్టే నీళ్లు ఉంటాయి కదా, ఆచమనం చేసే నీళ్లు కానీ భగవంతుడికి పెట్టి తాగడానికి ఇచ్చే నీళ్లు కానీ అవి ఏం చేయాలి? డైరెక్ట్ గా వాటర్ లో వేసేయచ్చా, లేదంటే కేవలం మొక్కలకు వేయాలా? మాత్రమే వేయాలి. ఆచమనం మనం చేసే నీళ్ళు కాబట్టి అవి ఎక్కడైనా వేరే ఎక్కడన్నా దేనికి వాడకుండా ఏదైనా ఒక మూలకలాగా వేసేయచ్చు. భగవంతుడి దగ్గర పెట్టిన నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఏదైనా మంచి మొక్కకి, తులసి కోట కానీ మామూలు ఏదైనా మొక్కకి వేసేయచ్చు. సో ఓవరాల్ గా అయితే ఇంకా పూజ చేసే విధి విధానము ఇది. సో ఆ పువ్వులు కొంతమంది ఏంటంటే భగవంతుడి దగ్గర పెట్టిన పువ్వులు తీసుకుని నెక్స్ట్ డే వాళ్ళ తలలో పెట్టుకుంటారు, అలా కూడా పెట్టుకోవచ్చా? అది ఎవరి ఇష్టం వాళ్ళది మా ఝాన్సీ. అంటే మనం ఇప్పుడు భగవంతుడి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పూలు మనకి ఇస్తారు, మనం వెంటనే తలలో పెట్టేసుకుంటాం, కాబట్టి మనకు అదొక సెంటిమెంట్ ఫీలింగ్ కాబట్టి అలా కావాల్సిన వాళ్ళు అలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. నిజంగా చాలా చాలా మంచి విషయాలు, ఎందుకంటే చాలా మందికి అవసరము తెలీదు, వాళ్ళు అడిగిన విషయాలు నేను అడిగాను, అండ్ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలుసు అందరికి తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళకి కూడా కొంత రిఫ్రెష్ చేసుకున్నట్టు. నిజంగా ఎంత చక్కగా వివరించారు. ఇంకొక ప్రశ్న మళ్ళీ వచ్చింది నాకు, అదేంటి బొట్టు మరి పూజ చేసే ముందు మనం కుంకుమ బొట్టు ముందే పెట్టుకోవాలా, పూజ చేస్తున్న క్రమంలో పెట్టుకోవాలా? నార్మల్ గా బొట్టు స్టిక్కర్స్ అవి పెట్టుకుంటాం, కుంకుమ బొట్టు గురించి అడుగుతున్నాను. ముందే బొట్టు పెట్టుకొని పూజ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ బొట్టు పెట్టుకొని పూజ స్టార్ట్ చేయాలి. చాలా చక్కటి విషయ పరిజ్ఞానం అందించారక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, అంటే అఫ్కోర్స్ అందరికీ తెలుసు, బట్ ఇంకొకసారి నాకు ఆల్రెడీ కొంతమంది అడుగున్నారు కాబట్టి మీ ప్రశ్నలు నా ప్రశ్నలు కలిపి మొత్తం అడిగేశాను, మనందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా డెఫినెట్ గా అడగండి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.